భారతీయ ఆరోగ్య జీవనశైలి భాగము 17. ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కొంచెం లేవు. గోబీ మంచూరి, నూడిల్స్ బ్రహ్మాండంగా చూస్తుంటే భలే తినబుద్ధి అవుతుంది. రుచి కూడా ఈ 4 రుచి ఇస్తాయి. చిన్న బండి హోటల్ నుంచి పైన వరకు వాడతారు. దాని పేరు అజిత్ మోటో. టేస్టింగ్ సాల్ట్ అంటారు. దాని పేరు అజిత్ మోటో. అది కార్సినోజన్. మీరు గోబీ మంచూరి తెచ్చేస్తే క్యాన్సర్ ని తీసుకో అని చిన్నట్లే. కాబట్టి గోబీ మంచూరిలో కొంతమంది వేస్తారు. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. అజిత్ మోటో అంటారు. బడ్డీ మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీటిలో ముఖ్యంగా గోబీ మంచూరి. యూపీ వాళ్ళు చూడండి కట్లెట్ పెట్టుకుంటారు, పానీపూరి అమ్ముతారు. ఎవరు కూడా ఇది గోబీ మంచూరి అన్నారు. అక్కడ గోబీ మంచూరి కూడా తయారు కాదు. మనం మాత్రం అంటే తింటాం. దాంట్లో ఏ పోషక విలువలు ఉండవు. ఎంగిలి పడినవి తినకండి. ఒక రోజు గడిచిన తినండి. ముఖ్యంగా ఫుడ్ ఎట్లా తినాలి అంటే బాగా నమిలి 10 సార్లు నమిలి తినాలి. ఆ నమిలి ఇదే పంచుతాయి పంపడవు. గుడుకుగా నిండినవంటే పోతాయి. టీవీ చూసుకుంటే తింటే టీవీ తింటుంది అనుకుంటున్నావు. కారణం ఏమంటే తినుకుంటూ చూస్తూ తింటే పని బాగుంది. నేను చెప్పాను అక్కడ ఇట్లు అప్పుడు జీవులు రసాలు ఉత్పత్తి. అలా ఉత్పత్తి కాకుండా క్లోమ రసం ఉత్పత్తి కాకుండా ఫస్ట్ వచ్చే జబ్బు టీవీ చూస్తూ వచ్చే జబ్బు డయాబెటీస్. ఫస్ట్ టీవీ చూస్తూ సెల్ చూస్తూ తింటే వచ్చే జబ్బు డయాబెటీస్. డయాబెటిక్ వస్తుందని మంచి లక్షణాలు ఉన్నాయంటే సెల్ చూసుకుంటే తింటే సెల్ తింటావు. ఇట్లా బాగుంది అని చేస్తుంటే దానికి సంబంధించిన ఇంజేబులు ఇవి ఊరుతాయి. ఇది తినకోకుండా దాన్ని కూడా తినడానికి టైం పెట్టుకోండి. తినేటప్పుడు తినే పని లేదా అందరు కలిసి కూర్చొని తినండి. ఇలా ఇష్టం అది అవకాశం లేదు కానీ తినండి తింటే మంచిది. సో ఇది ఇంకోటి ఆయుష్ కలిగించేటివన్నీ కూడా సిద్ధంగా ఉండేటివి, రసం కలిగినవి ఆయుష్ కలిగిస్తాయి. తేనె ఉంది, నెయ్యి ఉంది. నెయ్యి తీసుకుంటే సార్ ఇది వస్తుంది సార్, ఫ్యాట్ అవుతుంది సార్. ఇప్పటికి డాక్టర్లు చెప్తారంటే నెయ్యి చాలా అద్భుతము, శ్రేష్టము. నూనెలన్నీ నూనెలు కాదు, డీజిల్ పెట్రోల్ వేస్ట్ వస్తే దాంట్లో కలిపి చేస్తున్నారు సార్. చెప్తారు సార్ ఇంత చాలా చాలా కఠోరమైనటువంటి మానవులు అంటే సరే 1 కేజీ చింతకాయ ఎంత 3 కేజీలు 4 కేజీలు నూనె చింతకాయ వేస్తే 1 కేజీ వస్తుంది. ఆ 3 కేజీలు ఎంత 360 ఎంత అమ్ముతున్నాడు చింతకాయలు బయట. మళ్ళీ ఇంకా దాంట్లో కలిపి ఉంటుంది. ఎంత శనక్కాయ స్టేట్లు ఉన్నాయి, ఎంత పండిస్తున్నారు, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంతమంది అమ్ముతున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది. ఏం చేసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే మీరు తినలేరు. కానీ కొంతవరకు కంట్రోల్ చేసుకుంటేనే బాగున్నది.